Hi friends, good morning. Actually, టెస్టికల్ మనకు భరిబీర్యం ఉంటుంది కదా. భరిబీర్యం యాక్చువల్లీ ఒకటి చిన్నగా ఉంటుంది, కొంతమందికి ఒక్కొక్కటి పెద్దగా కూడా ఉంటుంది. సో ఈ రెండు సైజులు వేరియేషన్ ఉంటాయి. నార్మల్గా వేరియేషన్ ఉంటే మీకు ఇబ్బంది ఏం లేదు. బట్ ఇన్ కేస్ ఇఫ్ ద సైజ్ ఇస్ వన్ ఈజ్ వెరీ బిగ్ అండ్ అదర్ వన్ ఈజ్ వెరీ స్మాల్, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇన్ కేస్ ఉంది అంటే డెఫినెట్గా మీరు డాక్టర్కు చూపించాలి. అండ్ డాక్టర్ దగ్గర చూయించుకొని మీరు మెడిసిన్స్ వాడితేనే మీకు నార్మల్గా బాగుంటుంది. దట్ ఈజ్ వన్. సెకండ్ థింగ్, ఇన్ కేస్ మీకు స్పర్మాటిక్ కార్డ్ మనకు ఉంటుంది కదా, నార్మల్గా టెస్టిస్ దగ్గర నుంచి పైకి ఒక చిన్న పైప్ లాగా ఉంటుంది. ఆ పైప్ మీద ఇన్ కేస్ మీకు స్వెల్లింగ్ ఉంది, లేకపోతే మనకు టెస్టికల్ పైన మనకు బాపు వచ్చేసింది, స్వెల్లింగ్ ఉంది, ఇన్ కేస్ ఎలా ఏమైనా ఉన్నాయంటే ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటంటే అక్కడ 100% మీరు డాక్టర్కు చూపించి, ఇది మీరు కనుక్కోవాల్సిన విషయాన్ని ఏంటి అంటే లైక్ ఇజ్ ఇట్ వెరికోసిలీ ఆర్ నాట్. ఇన్ కేస్ వెరికోసిలీ మీకు ఉంది అనుకో, ఖచ్చితంగా అక్కడ ఏమవుతుందంటే 100% మీకు సెక్సువల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది అండ్ మీకు టైమింగ్స్ తగ్గిపోతుంది. మీరు ఎక్కువసేపు సెక్స్ చేయలేరు. దట్ ఈజ్ వన్. ద సెకండ్ థింగ్ ఐ విల్ టెల్ యూ, లైక్ అక్కడ పెయిన్ ఒక్కొక్కసారి రావడం మొదలు పెడితే దాని దగ్గర నుంచి మీకు జ్వరం రావడం అవకాశం ఉంది. సో రకరకాల ఇబ్బంది రావడం అవకాశం ఉంది. ఇన్ కేస్ ఎలాంటి ప్రాబ్లం కూడా మీకు ఉంది అంటే ఆటోమేటికలీ మీకు సెక్స్ టైమింగ్స్ తగ్గిపోతుంది. సో సెక్స్ టైమ్స్ మీరు పెంచాలంటే ఈ విషయంలో మీరు పర్టికులర్గా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అండ్ ఇన్ కేస్ ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు డాక్టర్కు చూపించాలి. ఈవెన్ యు ఆర్ వెల్కమ్ టు మై క్లినిక్. ఇన్ కేస్ మీకు వెరికోస్లీ కానీ లేకపోతే మీకు ఇన్ కేస్ టెస్టిక్లు పెద్దగా చిన్నగా ఇన్ కేస్ ఉంటే, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, స్క్రూటంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కూడా మీరు నా దగ్గరికి కూడా రావచ్చు. ఈవెన్ మన దగ్గర కూడా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ఈ ట్రీట్మెంట్ ద్వారా ఏమవుతుందంటే మీకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ రాకుంటే ఉంటుంది అండ్ మీరు ఒక హ్యాపీలీ ఒక సెక్షువల్ లైఫ్ మీరు లీడ్ చేయగలుగుతారు. సో ఇదే అన్నమాట. సో ఫైనలీ ఇది నార్మల్ వేలో కూడా మీరు తగ్గించాలంటే తగ్గుతుంది, బట్ ఇట్ విల్ టేక్ వెరీ లాంగ్ టైం. అప్పుడు వరకు అగైన్ మనకు ప్రాబ్లమ్స్ కదా అని మీరు ట్రీట్మెంట్ తీసుకోవడం బెస్ట్. దట్ ఈజ్ వన్. అండ్ సెకండ్ థింగ్, దర్ ఈజ్ ఎ టెస్ట్ యుఎస్జి స్క్రూటమ్ అని చెప్తాం. ఈ యుఎస్జి స్క్రూటమ్ చేస్తే కూడా మీకు తెలిసిపోతుంది